టమ్మీ టక్ అని వింటూ ఉంటాం కానీ అది క్లియర్గా మనకి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. టమ్మీ టక్ అంటే ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ యూజువల్గా అబ్డామెన్ ఏమవుద్ది 2 ప్రెగ్నెన్సీస్ 3 ప్రెగ్నెన్సీస్ తర్వాత చాలా మందికి అబ్డామెన్ ముందుకి ఇలా సాగీగా వచ్చేస్తుంది. సాగీ అంటే ఏంటంటే ముందుకి ఇలా ఏలాడ్ పడిపోయినట్టు అయిపోయి ఇలా ఒక ఫోల్డ్ లాగా పడిపోయి ఇబ్బందికరంగా ఉంటుంది. మన శారీ యూజువల్గా మన ఇండియన్స్లో ఏంటంటే శారీ కట్టుకున్నప్పుడు సైడ్ నుంచి కనిపిస్తూ ఉంటాం, ఆ స్ట్రెచ్ మార్క్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో ఇదంతా ఏంటంటే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గించినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉంది ఏంటి అన్నట్టు. బట్ నథింగ్ టు వరీ, దాని గురించి అంత భయపడాల్సింది బాధపడాల్సింది ఏం లేదు. ఎక్సర్సైజ్ చేసి ఎంత చేసినా కూడా ఒక్కొక్కసారి తగ్గదు ఆ పార్ట్. సో అప్పుడు వీ కెన్ గో ఫర్ టమ్మీ టక్ అండి. టమ్మీ టక్ అంటే ఏంటంటే ఫస్ట్ లైపోసక్షన్ చేస్తాం. లైపోసక్షన్ చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ మొత్తం తీస్తామంటే ఓన్లీ కింద పార్ట్ ఆఫ్ పొట్టలో కాకుండా పైన కూడా ఫ్యాట్ తగ్గిస్తాం, ఈ సైడ్స్ పార్ట్స్ ఫ్యాట్ తగ్గిస్తాం, ఫ్యానింగ్ అని వెనకాల కూడా ఫ్యాట్ తగ్గిస్తాం. ఇదంతా ఒక చక్కగా షేప్ తీసుకొచ్చిన తర్వాత కింద ఏదైతే మీకు ఫ్లాబ్ లాగా ఒక కింద ఇలా పడి ఇలా ఫోల్డ్ లాగా ఉంటుందో ఫ్యాట్, దాన్ని మొత్తాన్ని ఎక్సర్సైజ్ చేస్తామండి. ఎక్సర్సైజ్ అంటే దాన్ని మొత్తాన్ని తీసేసిన తర్వాత నీట్గా పైకి కిందకి మనం కింద సూచర్ చేస్తాం. మనం వేసే సూచర్ ఎక్కడ వస్తుందంటే మీ శారీ కట్టుకునే దానికి మీ ప్యాంటీ లైన్ అంటాం, ప్యాంటీ లైన్ కంటే కూడా కింద వస్తుంది. సో ఆ స్కార్ కనపడదు, ఏమి ఉండదు. సో మీకు ఏంటంటే చక్కగా నీట్గా మీరు ఒక 16-18 ఇయర్స్ షేప్ ఎలా ఉంటారో నీట్గా అలా షేప్కి వచ్చేస్తారు. ఇది మనం బేసిక్గా అందం ఒక్కదాని కోసమే కాదు, ఎక్కువ ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ ఇలా కిందకు ఫోల్డ్ లాగా ఫ్లాబ్ లాగా పడటం వల్ల మనకి అక్కడ ఎక్కువ చెమట పట్టడం, స్కిన్ ఎలర్జీ రావటం, అక్కడ అల్సర్స్ లాగా పుండులాగా పట్టడం, ఫామ్ అవటం, మన శారీ కట్టుకున్నప్పుడు డ్రెస్ చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా బాగా ఇబ్బందిగా అనిపించటం, బేసిక్గా సమ్మర్స్లో ఇలాంటివన్నీ ఎక్కువ అనిపిస్తాయి. సో వాటికి కూడా మనం చేసుకోవచ్చు. టమ్మీ టక్ ఈజ్ వెరీ సేఫ్. టమ్మీ టక్ చేయటం వల్ల డెత్లు అవటం, ప్రాణాలు పోవటం, ఇది అవటం ఏమీ లేదు. జస్ట్ టమ్మీ టక్ మనం ఎనస్థీషియా ఇచ్చినప్పుడు ఒక మ్యాక్సిమం ఒక 2 to 3 అవర్స్లో మనం సర్జరీ చేసేస్తాం నీట్గా. అయిపోయిన తర్వాత 1 డేలో మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేస్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ పాటు మీరు రెస్ట్ తీసుకోవాలి. 1 డేలో మామూలు లైపోసక్షన్స్ లాగా 1 డేలో 2 డేలో వర్క్ వెళ్ళిపోవటం కొంచెం ఇది మనం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో 1 వీక్ పాటు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు. తర్వాత మీరు యాక్టివిటీస్, మీరు ఆఫీస్కి వెళ్ళటం, ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు. ఒక 4 వీక్స్ తర్వాత మీరు జిమ్కి కూడా వెళ్ళొచ్చు. కంప్రెషన్ గార్మెంట్ ఇస్తాము, కంప్రెషన్ గార్మెంట్ వేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో టమ్మీ టక్ అనేది చాలా సేఫ్ ప్రొసీజరు. అందం కోసం ఒక్కదాని కోసమే కాదు ఇది. ఆ కింద ఆ ఫ్యాట్ అంతా ఒక రోల్ లాగా ఫామ్ అయినప్పుడు కింద చెమట, ఎలర్జీస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. మేము ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం, దట్ ఈస్ కాల్డ్ మామీ మేక్ఓవర్. మామీ మేక్ఓవర్ అంటే బ్రైడల్ మేక్ఓవర్ ఇలా ఉంటుంది కదా, పెళ్ళికి మ్యారేజ్ అప్పుడు రెడీ అవ్వటం, అట్లాగా మామీ మేక్ఓవర్ అంటే ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత షేప్ అవుట్ అయిపోయిన బాడీని మళ్ళీ మీరు డెలివరీ కంటే ముందు కంటే కూడా ఇంకా అందంగా, ఇంకా యంగ్గా చేయటాన్నే మామీ మేక్ఓవర్ అంటారు. మామీ మేక్ఓవర్లో మీకు యూజువల్గా ఏమొస్తుంది, మీకు యూజువల్గా అబ్డామెన్, మనకి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబ్డామెన్ పొట్టొక్కటే పెరుగుతుంది ఎక్కువ అనుకుంటే ఆ పొట్టొక్కటే తగ్గించుకోవచ్చు. లేదు మన చేతులు బాగా లావ్ అయినాయి అంటే చేతులు కూడా చూసుకోవచ్చు. లేదు బ్రెస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు బ్రెస్ట్ కొంచెం షేప్ మారిందండి, నాకు ఆ షేప్ నచ్చట్లేదు, మాకు షేప్ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మనం చేసేదాన్ని మామీ మేక్ఓవర్ అంటారండి. ఈ మామీ మేక్ఓవర్ గురించి కూడా మీకు ఏమైనా కావాలి, ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ మన ఇండియాలో 100 మందిలో 80 నుంచి 90 మంది ఫేస్ అయ్యే ప్రాబ్లం ఇదే. పెళ్ళైన తర్వాత లావ్ అయిపోయాం, పెళ్ళైన తర్వాత షేప్ మారిపోయిందండి మా బాడీ, మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయి, మాకు అందంగా కనపడట్లేదు, ఇవన్నీ కూడా అంత ఆలోచించి అంత డిప్రెస్ అయ్యి అంత బాధపడాల్సిన అవసరమే లేదు.